LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వై కేటగిరీలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించాల్సిన సదుపాయాలను జైలు అధికారులు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు న్యాయవాది సాదిక్ హుస్సేన్. మిథున్ రెడ్డికి ఇంటి నుంచి భోజనం, టీవీ సదుపాయం, అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని, కానీ జైలు అధికారులు వాటిని అమలు చేయకపోవడం దారుణం అన్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామంటున్న న్యాయవాది సాదిక్ హుస్సేన్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు కొంచెం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన పార్లమెంట్ మెంబరు, వై కేటగిరీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొన్ని ప్రావిజన్స్ అయితే కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి అడ్వకేట్స్ ఏం చెప్తారు చూద్దాం. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే ప్రభుత్వం కానీ జైలు అధికారులు కానీ వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం ఏంటి? రెండోది, ఏ డైరెక్షన్స్ కోర్టు ఇచ్చింది, ఏమి ఇంప్లిమెంట్ కాలేదు? అదే ఏదైతే రిమైన్ టైంలో స్పెసిఫిక్గా కోర్టుకుంటారు. ఆయన వై కేటగిరీ పర్సన్ కాబట్టి ప్రజెంట్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆయన వై కేటగిరీ సెక్షన్లో దాంట్లో ఉన్నారు కాబట్టి ఆయన కొన్ని ఆయనకి మెడిసిన్స్ కానీ లేదా సపరేట్ రూమ్ మార్కెట్ ఇమ్మని చెప్పేసి మెడిసిన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఆయనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఆ రోజు రిమైండ్ రిపోర్ట్లో స్పెసిఫిక్గా కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు సెంట్రల్ జైలు వారు అయితే ప్రొవైడ్ చేయలేదు. దాని మీద మళ్ళీ నిన్న మేము కోర్టుగా వెళ్ళడం జరిగింది. కోర్టు వారు స్పెసిఫిక్గా మేము ఏమైతే కావాలో అడుగుతున్నామో వాటి మీద కూడా ఈరోజు ఆర్డర్ వేసి ప్రొవైడ్ చేయమని జరిగింది. బయట నుంచి ఫుడ్ తీసుకెళ్ళడానికి ప్రావిజన్ ఉంది కదా? ప్రావిజన్ ఈరోజు ప్రజెంట్ ఉంది. ఈ రోజుకైతే ఇంకా కల్పించలేదు. జైలు వారు అయితే ఇంకా కల్పించలేదు. ఎందుకు జైలు అధికారులు వెంటనే న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేసిన బాధ్యత వాళ్ళ మీద ఉందండి. అది సెంట్రల్ జైలు వారు చెప్పాలి. ఈరోజు సాయంత్రం వరకు చూసి అంతగా వెయిట్ చేసి అంతగా కాని పక్షంలో డెఫినెట్గా మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టులో జిల్లా మనం అక్కడ విజయవాడలో కోర్టులో వేయడం జరిగింది, ఏసీబీ కోర్టులో వేయడం జరిగింది. వాళ్ళు స్పెసిఫిక్గా మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవన్నీ ప్రొవైడ్ చేయమని. అందులో ఏం వస్తున్నాయి ఏం లేవని సార్ని కూడా ఈరోజు మిథున్ రెడ్డి గారిని కలుసుకొని అడగడం జరిగింది. అవి ఏమి కూడా కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఏమీ కూడా లేవు ఆయనకి. అదే మళ్ళీ కోర్టు వారు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. జైల్లోకి వచ్చిన మొదటి రోజు బీపీ, ఆక్సిజన్ ఇతర చెకప్ చేయడం జరిగింది. ప్రతిరోజు రెగ్యులర్గా జరుగుతాయి. ఎవరు చేస్తారు? అవి మా కోర్టు వాళ్ళకున్న డిస్పెన్సరీ ప్రకారంగా సెంట్రల్ జైలు వాళ్ళు చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. చేయాలి రెగ్యులర్ చేయాలి. మీరు చూసినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? సార్ అయితే చాలా వీక్గా ఉన్నారండి. ఇదే విషయాన్ని కోర్టు కూడా తెలియపరుస్తుంది. తప్పకుండా తెలియజేస్తామని ఈరోజు అది తెలుసుకోవడం గురించి ఈరోజు ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని మినిమం ప్రావిజన్స్ వై కేటగిరీలో ఉన్న వ్యక్తి పార్లమెంట్ మెంబర్ కాబట్టి కల్పించాలని, వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవటాన్ని అడ్వకేట్లు తప్పుపడుతున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లి ఈ ప్రావిజన్స్ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా అమలు చేయకపోవడంపై వీళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి కలుసుకున్న ఆయన పరిస్థితి అండ్ కాస్త వీక్గా ఉన్న విషయం కూడా స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన భోజన విషయంలో కానీ ఇతరత్ర సదుపాయాలు కల్పించడంలో కానీ ప్రభుత్వం ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వీళ్ళు కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.